ఈ రోజు నుంచి 24వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే దాని గురించి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని న్యూస్ పేపర్‌లో ఏవైతే ఇస్తారో అవి మనం డైలీ చూద్దాము. అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే శామ్ బెనగల్ అనేటువంటి వారు. శామ్ బెనగల్ అనేటువంటి వారు ఎవరు అంటే ఒక ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు. చనిపోయారు. సో, దాని గురించి న్యూస్ అనమాట. శామ్ బెనగల్ ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు. చాలా దూరదర్శన్ సీరియల్స్‌లో కూడా డైరెక్ట్ చేసినటువంటి ప్రముఖ దర్శకుడు చనిపోవడం జరిగింది. నిన్న మరణించడం జరిగింది. సో, అతను 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. 2007లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే అందుకున్నారు. అలాగే 2005 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే అందుకున్నారు. 2007 ఆగస్టు 8న పద్మభూషణ్ పురస్కారం అయితే అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు అందుకున్నారు అంటే 1991లో. సో, ఇన్ని అవార్డ్స్ అయితే శామ్ బెనగల్ గారికి అయితే వచ్చాయి. ఇటీవల మరణించినటువంటి ప్రముఖ దర్శకుడు ఎవరు అని ఏదైనా క్వశ్చన్ అయితే వచ్చినట్లయితే కనుక శామ్ బెనగల్ అనేది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ టీచర్ అసోసియేషన్స్‌కి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని క్వశ్చన్ ఇస్తే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పండి. ఇది ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్. రీసెంట్‌గా నియామకం అయితే జరిగింది. నిన్న తెలంగాణ డిగ్రీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్‌కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ గారు అయితే నియామకం జరిగింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అని దేన్ని అంటారు అంటే టీజేసీటీఏ. టీజేసీటీఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్. దీని అధ్యక్షుడు అంటే శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ గారు రీసెంట్‌గా నియామకం చేయడం అయితే జరిగింది. అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డిసెంబర్ 22న 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్‌కి పాలసీ అడ్వైజర్గా ఎవరిని నియమించారు అంటే శ్రీరామకృష్ణన్ని నియమించారు. శ్రీరామకృష్ణన్ అనేటువంటి వారు ఒక భారతీయ అమెరికన్. అధ్యక్షుడిగా నియమించారు అంటే భారతీయ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ సలహాదారునిగా అయితే నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించారు హైకోర్టుకి అంటే కనుక చీఫ్ జస్టిస్గా జి నరేంద్ర గారిని అయితే నియమించడం జరిగింది. సో, జి నరేంద్ర గారు ఇంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా అయితే పనిచేశారు. సో, సుప్రీంకోర్టు కొలీజియం అయితే ఉత్తరాఖండ్కి అయితే సీజేగా అయితే నియమించడానికి సిఫార్సు చేసింది.